తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియతల్లులందరికీ స్వాగతం. ప్రిలరా, 18వ రోజు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనము ధ్యానిస్తున్నాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానిస్తుండగా వాక్యం ఏం పలుకుతుందంటే, అటుపిమ్మట నేను నా ఆత్మను ఎల్లరిపైన కృమ్మరింతును, మీ పుత్రులు పుత్రికలు నా సందేశమును చెప్పుదురు, మీ ముదుసరులు కలలుగందురు, మీ యువకులు దర్శనములు గాంతురు అని మనం ధ్యానిస్తున్నాం. పిల్లరా, ప్రభు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, మీ యువకులు దర్శనములు గాంతురు అనే వాగ్దానాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. పిల్లరా, దేవుని ఆత్మ ఒక వ్యక్తికి దర్శనము అనుగ్రహిస్తుంది. చాలామంది యవ్వనస్తులు ఈరోజు పగటి కలలుగా అంటూ ఉంటారు. అంటే కష్టపడరు, కానీ వాళ్ళ ఆశలు మాత్రము కోటలు దాటిపోతూ ఉంటాయి. అంటే అన్రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉంటారు, కలలుగా అంటూ ఉంటారు. కానీ పిల్లరా, అవి నెరవేరవు. కేవలము కలలుగానే మిగిలిపోతాయి. ఇక్కడ దర్శనము అనగా ఏమిటి అంటే, ఒక మనిషి కంటున్న కల కాదు, ఒక మనిషికి ఇష్టమైనది కాదు, కానీ ఒక వ్యక్తి పట్ల దేవుడికి ఉన్న కళ, ఒక వ్యక్తి ద్వారా దేవుడు చేయాలనుకుంటున్న దర్శనం, ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఉద్దేశించిన కార్యము ప్రిలరా. అంటే ఒక వ్యక్తి భవిష్యత్తుని దేవుడు వాళ్ళకి బయలుపరచటము దర్శనము అని మనం అంటున్నాం. వాక్యం ఏం పలుకుతుందంటే, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, దైవోక్తి లేని తావున ప్రజలు హద్దుమీరి ప్రవర్తింతురు అని వాక్యంలో చూస్తున్నాం. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంటున్నాం. దర్శనము లేని చోట మనుషులు నశిస్తారు అని వాక్యం పలుకుతుంది. అంటే ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకే తెలియదు. అందుకే దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాముకి ఆయన ఆకాశ నక్షత్రాలను చూపించాడు, సముద్రమందు ఇసుక రేణువులు చూపించాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, చూడు, ఆకాశంలో నక్షత్రాలు ఎట్లా ఉన్నాయో అట్లా నేను నీ బిడ్డల్ని దీవిస్తాను, నువ్వు చూడు అని చెప్పాడు. అంటే ఒక దర్శనం అన్నమాట. ఇసుక రేణువులను చూసినప్పుడు అంతగా నీ సంతతిని నేను దీవిస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకి ఒక దర్శనం ఇచ్చాడు. ప్రిలరా, లోతుకి అబ్రహాముకి గొడవై వాళ్ళు విడిపోతున్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఏమన్నాడంటే, అయ్యా, నువ్వు కనుచూపు మేర ఎంత దూరం చూస్తావో నువ్వు చూసే అంతగా నేను నీకు భూమిని ఇస్తాను అన్నాడు. చూడకుండా కూడా దేవుడు భూమి ఇవ్వచ్చు కదండి. కానీ దేవుడు ఏం పలుకుతున్నాడంటే, నువ్వు ఏది పొందుకోవాలన్నా పొందుకోవడానికి ముందు ఒక మనిషికి దర్శనం ఉండాలి ప్రియరా. ఆ దర్శనము మనిషిని నడిపిస్తుంది. కానీ ఈరోజు చాలామంది యవనస్తులని చూసినట్లయితే వారి జీవితాలలో గురి లేదు. ఒక తల్లి నాతో చెప్తుంది, అక్క, మా పిల్లలకి భవిష్యత్ ఎట్లా అని ఏమీ ఆలోచన లేదక్క, ఉద్యోగం సంపాదించాలని లేదు, కష్టపడాలని లేదు, పొద్దున్న లేస్తారు, తింటారు, తిరుగుతారు, అంతేగాని మరి నాన్న ఎలా కష్టపడుతున్నాడు, అమ్మ ఎట్లా కష్టపడుతుంది, ఇల్లు ఎలా గడుస్తుంది, ఏంటి, ఏం చెయ్యాలి, అందరూ పైకి ఎదుగుతున్నారు కదా, మరి అందరూ పైకి ఎదుగుతున్నప్పుడు తప్పకుండా తల్లిదండ్రులకు కూడా బిడ్డలు ఎదగాలని ఉంటుంది కదా. అయితే ఆమంటుంది, అందరూ ఎదుగుతున్నప్పుడు అది చూసైనా సరే వీళ్ళకి బుద్ధి రావట్లేదక్క, ఏంటక్క అని ఆ అమ్మ ఏడుస్తుంది. పిల్లరా, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది జీవితంలో దర్శనం లేకుండా ఉన్నారు. ఇంకా కొంతమంది జీవితంలో అన్రియలిస్టిక్ డ్రీమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే పగటి కళలు అన్నమాట. అవి నెరవేరేవి కాదు, ఏదేదో ఆలోచిస్తుంటారు. ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, ఒక యవనస్తురాలు అంటుంది, అక్క, దేవుడు నాకు కళలో ఒక మనిషిని చూపించాడు, ఆ మనిషితోనే పెళ్ళవుతుందని నాకు అనిపిస్తుంది అంటుంది. అంటే అది వింటున్నప్పుడు ఏమనిపించిందంటే, అసలు ఈమెంటి, వచ్చిన దర్శనం ఏంటి, ఇది వాస్తవమా, వాస్తవం కాదా, ఇది దేవుడిచ్చాడంటే కొంతమంది వాళ్ళకున్న ఆలోచనలు ఇవి దేవుడి నుంచి వస్తున్నాయా లేవా, ఇది నావేనా అని కూడా ఆలోచన లేకుండా జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులరా, ఈరోజు వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు దర్శనాన్ని ఇస్తాడు.
ఆదికాండము 37వ అధ్యాయము 2 మరియు 5 వచనాలు మనం చూస్తున్నట్లయితే బైబిల్లో దర్శనం కలిగిన ఒక యువకుడిని మనం చూసినట్లయితే ఆయన యోసేపు ప్రియులరా. ఇది ఒక చక్కటి ఉదాహరణ. తల్లి ఏమంటుందంటే యోసేపును కంటున్నప్పుడు, ఈయన నా అవమానాన్ని తొలగించును అని తల్లి అన్నది. నా తల ఎత్తువాడు అని తల్లి పలికింది. ఆ దీవెన యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డది. ఈరోజు ప్రియతల్లి, వాక్యంలో మనం చూసినట్లయితే మొత్తము జీవితం అయిపోయినాక, వృద్ధాప్యం వచ్చేసినాక దేవుడు మన బిడ్డలకు దర్శనం ఇచ్చేవాడు కాదు. చాలామంది తల్లులు ఏమనుకుంటారంటే, ఇంకా మా బిడ్డలు చాలా ఎదగాలి, ఇప్పుడేంటి చిన్నోళ్ళు కదా, ఇప్పుడేంటి ప్రార్థనలు అంటే, చాలామందికి దేవుని మార్గంలో నడవటం అంటే వయసు పైబడ్డాక, పళ్ళు ఊడిపోయినాక, కళ్ళు కనిపించినప్పుడు, నడవలేకుండా బలం పోయినప్పుడు, అట్లాంటి వాళ్ళకే దేవుడు. కానీ యవనస్తులకు ఎందుకు దేవుడు, బిడ్డలకు ఎందుకు దేవుడు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే 17 సంవత్సరాలకే దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు యోసేపుకి. ఆ దర్శనము యోసేపు తన అన్నదమ్ములతో చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, అన్నా, మనమందరము పన్నలు కడుతూ ఉండగా నా పన్నకి మీ పన్నలన్నీ కూడా సాగిలపడి నమస్కారం చేస్తున్నట్లుగా నేను ఒక కలగన్నాను అని అంటున్నాడు. ఆ కళ దేవుడే ఇచ్చాడు పిల్లరా. అది విన్నప్పుడు వాళ్ళు తన సహోదరుడి మీద పగబట్టారని మనం చూస్తున్నాం. రెండోసారి ఆయన తన తండ్రికి, తన ఇంటి వారికి తను కన్న కలను చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు ఒక నక్షత్రానికి సాగిలపడే ఒక కలను నేను చూశాను అని చెప్పినప్పుడు వాక్యం ఏమంటుందంటే, వాళ్ళు ఆయన పైన, అంటే యోసేపు పైన అసూయపడ్డారని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లరా, తండ్రి గద్దించాడు, కానీ ఆ దర్శనాన్ని తన మనసులో నిలుపుకొనెను అని వాక్యం పలుకుతా ఉంది. ప్రియబిడ్డ, ఈ దర్శనము లేక ఈ కళ తండ్రి ఇచ్చింది కాదు, అన్నదమ్ములు ఇచ్చింది కాదు. దేవుడు 17 సంవత్సరాల వయసులో ఒక దర్శనాన్ని యోసేపుకి ఇచ్చాడు. పిల్లరా, ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే, తల్లుల్లాగా దర్శనం లేకుండా, గురి లేకుండా బిడ్డలు ఉంటున్నప్పుడు వాళ్ళకి దేవుడు ఒక దర్శనం ఇవ్వాలని, వాళ్ళ ఆత్మీయ కన్నులు తెరిచి దేవుడు చిత్తం వారి జీవితంలో ఏంటో, దేవుడు దర్శనం ఏమిటో, వారి ద్వారా దేవుడు ఏం చేయాలని అనుకుంటున్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని తల్లులు ప్రార్థన చేయాలి. యోసేపుకు ఒక గొప్ప దర్శనం ఉంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, దేవునిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నతంగా లేవనెత్తబడరు, లేక ప్రార్థన చేస్తున్నప్పుడు ఓన్లీ వాళ్ళు చర్చికే పరిమితము అని అనుకుంటారు. ప్రియబిడ్డ, నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే, అక్కడ నువ్వు పైకి రావాలంటే దేవుడు దీవెన కావాలి. దేవుడు దీవెన లేకుండా ఒక మనిషి పైకి రాలేడు. అందుకే ప్రియులరా, తల్లి ప్రార్థన చేయాలి ఏంటంటే, ప్రభువా, యోసేపుకు దర్శనం ఇచ్చినట్లుగా, దర్శనం లేకుండా, ఒక గురి లేకుండా బిడ్డలు తిరుగుతుండగా, ప్రభువా, నా బిడ్డలకు నీ దైవ దర్శనం అనుగ్రహించు ప్రభువా, ఒక విజన్, ఇది చెయ్యాలి అని ఒక విజన్ నా బిడ్డలకు మీరు దయచేయండి ప్రభు అని తల్లి ప్రార్థన చేయాలి. పిల్లరా, దేవుడు ఆ దర్శనాన్ని యోసేపుకి ఇచ్చాడు. యోసేపుకు దర్శనం ఇచ్చిన అదే దేవుడు మన బిడ్డలకు కూడా ఆయన దర్శనమిస్తాడు పిల్లరా. కానీ ఆత్మీయ కన్నులు తెరవబడాలి ఆ దర్శనం చూడాలి అంటే. దేవుడిచ్చిన దర్శనము నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఆదికాండము 37వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, పిల్లరా, మీరు గమనించాలి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి జీవితంలో అయితే దైవ దర్శనం ఉంటుందో, మనుషులు ఏమనుకుంటారంటే, దేవుడు ఒక పిలుపిస్తే, దేవుడు ఒక అభిషేకం ఇస్తే, దేవుడు ఒక దర్శనం ఇస్తే అన్నీ మనకు అనుకున్నట్టే జరిగిపోతాయి అని మనం అపోహపడుతుంటాం. కానీ బైబిల్లో దేవుడు పిలిచిన ఏ వ్యక్తి, అభిషేకించిన ఏ వ్యక్తి, దేవుడు కోసం ఏ వ్యక్తి నిలబడ్డాడో ఆ వ్యక్తులు ఎవ్వరు కూడా సాఫీగా వాళ్ళ జీవితాన్ని సాగించలేదండి. ఎందుకంటే వాక్యం ఏం చూస్తున్నామంటే, సొంత ఇంటి వారే, సొంత అన్నదమ్ములే పగబట్టారు, అసూయ చెందారు. పిల్లరా, అంటే యోసేపును చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, కలలు కంటున్నవాడు వస్తున్నాడు అని చెప్పి అసూయ చెంది ఆటంకాలు కలగజేశారు. ఈరోజు ఎవరైనా సరే ప్రియబిడ్డ, నీ జీవితంలో ఒక దర్శనం ఉంది, నేను ఇది నెరవేర్చాలి, లేక ఇది నేను చెయ్యాలి అని అనుకుంటే నీకు అనేక మంది విరోధులుగా నిలబెడతారు.
నీ పైన నిందలు వేస్తారు, అవమానిస్తారు, చిన్న చూపు చూస్తారు, తృణీకరిస్తారు. నీకు ఏ హాని అయినా తలబెట్టడానికి వాళ్ళు నిలబడతారు. కారణం ఏమిటి అంటే సైతాను ఆ దర్శనాన్ని ద్వేషిస్తాడు గనుక ఎవరైతే దేవునిలో ఉండరో అటువంటి వాళ్ళందరూ కూడా దైవ దర్శనం కలిగిన వాళ్ళకి విరోధంగా వాళ్ళు నిలబడతారు. ప్రియబిడ్డ, ఈరోజు ఏం ప్రార్థన చేయాలంటే ఒక తల్లిగా నీ బిడ్డలు దేవుని దర్శనం కలిగి ఉంటే, లేక పరిచర్యలో ఉన్నవాళ్ళు దేవుని దర్శనం కలిగి ఉంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ దైవ దర్శనాన్ని దేవుడు సంరక్షించాలి అని మనం ప్రార్థన చేయాలి. అంటే అది పుట్టగానే సైతాన్ ఏం చేస్తాడంటే దాన్ని అబార్ట్ చేయాలనుకుంటాడు, దాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అందరూ అంటే నాకు విరోధంగా నిలబడుతున్నారు కదా, నన్ను తిరస్కరిస్తున్నారు కదా, ఎవరు నన్ను చేరదీయట్లేదు కదా అని మనం మనుషుల వంక చూస్తే దేవుడు దర్శనము మన జీవితంలో నెరవేర్చబడదు పిల్లారా. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే దేవుడు దర్శనమిస్తాడు. ఆ దర్శనము నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా లోకము ద్వేషిస్తుంది. ఇదే దేవుడు పలుకుతున్న మాట. నీకు ఒక దర్శనం ఉంది కదా, నువ్వు ఒక మంచి పని చేయాలనుకుంటున్నావు కదా అని చెప్పి మనుషులు మనకు సహాయపడరు. చూడండి, సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు తాగితే ప్రాబ్లం లేదు, తిరిగితే ప్రాబ్లం లేదు, మోసాలు చేస్తే ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే సువార్త చెప్తున్నప్పుడు, మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు అనేక మంది విరోధులుగా మారిపోతుంటారు పిల్లరా. కనుక మనం ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలంటే దేవుని దర్శనం నీలో ఉందా? దేవుని దర్శనము నీ బిడ్డల జీవితంలో ఉందా? ప్రియబిడ్డ, అనేక మంది ఆ దర్శనాన్ని చిన్న చూపు చూస్తారు. యోసేపుని అన్నట్లుగా ఏమి కలలు కంటున్నారు, ఇది ఎలా నెరవేరుతుంది, ఎట్లా జరుగుతుంది అని మనుషులు అడుగుతుంటారు. మూడవదిగా మనం చూస్తే పిల్లరా, దేవుడిచ్చిన ఆ దర్శనము పరీక్షించబడుతుంది. దేవుడిచ్చిన దర్శనము పరీక్షించబడుతుంది. వాక్యం ఏం పలుకుతుంది అంటే యోసేపు అన్నలు యోసేపుని చంపాలనుకున్నారు. కానీ వాళ్ళ అన్న రూబేన్ ఏమంటున్నాడంటే మన సొంత రక్త సంబంధి కదా, ఎందుకు అతన్ని చంపడము, ఈ గోతిలో వేసేద్దాము అని ఆయన తన సోదరులకి ఒక మాట చెప్పాడు. అప్పుడు వాళ్ళు యోసేపుని మంచి ఒక నిలువుటంగి, తండ్రి ప్రేమించి కుట్టించిన ఆ నిలువుటంగిని చింపేసి ఆ గోతిలో వేశాడు. యోసేపును గోతిలో వేశారు. రూబేన్ వెళ్ళి వచ్చేలోపు ఇంకొక సహోదరుడు యూదా ఏమంటున్నాడంటే ఇదిగో మన రక్త సంబంధి కదా, మన సహోదరుడే కదా, మరి ఆయనని మనము చంపేస్తే ఎట్లా, కనుక మనం ఈయనని చంపొద్దు, ఇష్మాయేలులకు అమ్మేద్దామని చెప్పి సొంత అన్నలే తమ్ముణ్ణి బానిసలాగా అమ్మేశారు పిల్లరా. గోతి నుండి ఎక్కడికి వెళ్ళాడు యోసేపు అని అంటే గోతి నుండి పోతిఫర్ ఇంటికి బానిసలాగా వెళ్ళాడు పిల్లరా. అక్కడ పరీక్షించబడ్డాడు. ఒక స్త్రీ నిందారోపణ చేసింది, చెయ్యని తప్పు యోసేపు మీద మోపింది. పాపం చేయడానికి యోసేపును పిలిచింది. కానీ యోసేపు ఎప్పుడైతే ఒప్పుకోలేదో తను ఆ పాపము ఈయనే చేశాడని, నన్నే ఈయన బలవంత పెట్టాడని చెప్పి భర్తకు చెప్పి ఆయన మీద నేరం మోపి శిక్షకు గురయ్యేటట్లుగా చెరస్సాలలో యోసేపును వేయించింది పిల్లరా. యోసేపు గోతిలోంచి బానిసలాగా ఇష్మాయిల్కి అమ్మబడ్డాడు. ఇష్మాయిలు దగ్గర నుంచి పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతిఫర్ ఇంటి నుంచి మనం చూస్తే పిల్లరా ఆయన చెరస్సాలలోకి వెళ్ళాడు. కానీ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? వాక్యం అంటుంది గోతిలో యోసేపు ఉన్న దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆ చెరస్సాలలో ఉన్నా కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు పిల్లరా. వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే ఒక మనిషికున్న దర్శనము పరీక్షించబడుతుంది. పరీక్షించబడకుండా దర్శనము నెరవేర్చబడదు పిల్లరా. యోసేపు పరీక్షించబడ్డాడు, కానీ నమ్మకంగా నిలబడ్డాడు. చాలా శోధనలు వచ్చాయి. ఆ శోధనలన్నిట్లో కూడా ఆయన నమ్మకంగా నిలబడ్డాడు. ఒకే దర్శనం కలిగి ఉన్నాడు, నా దేవుడికి విరోధంగా నేను పాపం చేయను. అంటే యోసేపు ఏం గుర్తిస్తున్నాడంటే నా జీవితంలో దేవుడికి ఒక దర్శనం ఉంది, ఆ దర్శనము నా ద్వారా దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పి యోసేపు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు ప్రియులరా. ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో, ఆ ఇరుకులలో సొంత వాళ్ళు అమ్మేసినప్పుడు ఎక్కడ నమ్మకంగా పనిచేశాడో, నమ్మకంగా పనిచేసిన వాళ్ళే నమ్మకత్వం లేదని చెప్పి చెరసాలలో వేస్తుంటున్నప్పుడు ప్రియులరా అక్కడ ఏం జరుగుతుందంటే యోసేపు స్వభావాన్ని దేవుడు
ఒక రూపం ఇస్తున్నాడు యోసేపుకి. అన్నిటిని చూస్తున్నాడు, శ్రమలు చూస్తున్నాడు, ఇరుకులు చూస్తున్నాడు, ఇబ్బందులు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ మనం ఏం చూస్తున్నామంటే వాటన్నిటి మధ్యలో నమ్మకంగా యోసేపు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని దర్శనము ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చబడటానికి ముందు దేవుడు ఆ వ్యక్తి దర్శనాన్ని పరీక్షిస్తాడు. అంటే వీళ్ళు దేవుడు కోసము నిలబడతారా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. ప్రియబిడ్డ, ఈరోజు దైవ దర్శనం నీ జీవితంలో ఉంటే, దేవుడు ఒక వాగ్దానం నీకు ఇస్తే, దేవుడు ఒక దర్శనం నీకు ఇస్తే, దేవుడు ఒక మాట నీకు ఇస్తే, అది ఆలస్యం కావచ్చు, నీ ప్రార్థనలు ఆలస్యం కావచ్చు, నీ దర్శనం ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు దాన్ని తిరస్కరించట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను వదిలివేయలేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దర్శనం ఇస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో దర్శనం ఉంటుందో, శత్రువులు, విరోధులు మనకు విరోధంగా రకరకాల మాటలు మాట్లాడి మనకు విరోధంగా నిలబడతారు. దర్శనం ఉన్నవాళ్ళు ప్రియులారా పరీక్షించబడతారు. ఈ పరీక్ష తర్వాత పరీక్షలో నిలబడినప్పుడు ఆ దర్శనము శుద్ధీకరించబడుతుంది, రిఫైన్ చేయబడుతుంది. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే అక్కడి నుండి యోసేపు చెరసాలకు వచ్చాడు. కానీ మనం ఎప్పుడు యోసేపు సనగటం కానీ గొనుగటం కానీ దేవుడికి విరోధంగా ఎక్కడ దేవుడున్నాడు అని చెప్పి యోసేపు మాట్లాడడం కానీ మనం చూడట్లేదు. మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, నమ్మకంగా దేవుడి దర్శనం కొరకు యోసేపు ఎదురు చూస్తున్నాడు. వాక్యం ఏం పలుకుతుందంటే ఆదికాండము 40వ అధ్యాయం మనం చూసినట్లయితే పిల్లరా, ఎప్పుడైతే యోసేపు చెరసాలలో ఉన్నాడో యోసేపుతో పాటు ఇంకా 2 వ్యక్తులను కూడా చెరసాలలోకి పంపారు. వాళ్ళెవరు అని మనం చూస్తే పిల్లరా, వంట చేసే అతను, పానీయ దానకుడు అంటే కప్ బేరర్, రాజుకి పానీయం అందించే ఒక వ్యక్తి, రాజు కొరకు వంట చేసే ఒక వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా ఐగుప్తు రాజుకు విరోధంగా తప్పు చేసి వీళ్ళిద్దరు కూడా చెరసాలకు పంపబడ్డారు. వాక్యం ఏం పలుకుతుందంటే పిల్లరా, ఆ చెరసాలలో వాళ్ళిద్దరూ అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళకి కల వచ్చింది. ఒక కల వచ్చి ఆ కలకు భావం ఏమిటి అని వాళ్ళ ఆలోచన చేసుకుంటున్నప్పుడు యోసేపు అడుగుతున్నాడయ్యా, మీరు ఎందుకు కలత చెందుతున్నారు అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో మాకు, వాళ్ళిద్దరు వ్యక్తులు చెప్తున్నారు, మాకు ఈ కల వచ్చింది, ఈ కల వల్ల మేము కలతగా ఉన్నామన్నప్పుడు వాక్యంలో మనం చూస్తున్నాము ప్రియులారా, పానీయం అందించే ఆ వ్యక్తి, వంట చేసే వ్యక్తికి వచ్చిన కల ఒక భావము యోసేపు వాళ్ళిద్దరికీ తెలియజేశాడు. ఎప్పుడైతే ఆ కళను తెలియజేశాడో ఆయన చెప్తున్నాడయ్యా, ఈ కళకు అర్థం చెప్పడం నా వల్ల కాదు, కానీ దేవుడే తెలియజేస్తాడని చెప్పి ఆ కళ భావము వాళ్ళకు తెలియజేసినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, ఏదైతే యోసేపు దాని భావం తెలియజేశాడో తెలియజేసినట్టే జరిగింది అని మనం వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. అప్పుడు ఆ రాజుకు పానీయం అందించే ఆ వ్యక్తితో యోసేపు చెప్తున్నాడయ్యా, నీవు ఇక్కడి నుండి విడుదలైపోతున్నప్పుడు నన్ను రాజు దగ్గర జ్ఞాపకం చేసుకో. ఈ చెరసాలలో ఉండడానికి నేను ఏ తప్పు ఏ పాపం చేయలేదు. హెబ్రీయుడుగా నేను ఒక బానిసగా నేను అమ్మబడ్డాను. అక్కడి నుండి నేను ఇక్కడికి వచ్చి చెరసాలలో ఉన్నాను, కానీ నేను ఏ పాపం చేయలేదు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు మనం వాక్యంలో ఏం చూస్తున్నామో తెలుసా, 2 సంవత్సరాలు అయిపోయింది, బయటికి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి యోసేపును మర్చిపోయాడు పిల్లరా. కానీ దేవుడు మర్చిపోలేదు ఆ వ్యక్తిని. ఎక్కడికి దేవుడు ఆయనని లేపాలనుకున్నాడో, ఎక్కడ ఆయనని కూర్చోబెట్టాలనుకున్నాడో దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ఐగుప్తు రాజుకు ఒక రాత్రి కల వచ్చింది. అయితే ఆ కల వల్ల ఆయన కలవరం చెందాడు. కలవరం చెంది దీనికి ఎవరు భావం చెప్తారు, దీని అర్థం ఎవరు చెప్తారు అని ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఆ కళకు భావము చెప్పలేకపోయారు. అప్పుడు రాజు దగ్గర పానీయం అందించే ఆ అధికారి చెప్తున్నాడు, రాజా నన్ను క్షమించండి, నేను జైల్లో ఉంటున్నప్పుడు నాకు ఒక కళ వస్తే ఆ కళకు ఖచ్చితమైన భావం చెప్పిన ఒక వ్యక్తి, ఒక హెబ్రీడు నాకున్నాడు, అయితే అతనే దీనికి భావం చెప్పగలుగుతాడు అని చెప్పినప్పుడు వాక్యం ఏం పలుకుతుందో తెలుసా, అప్పటి వరకు ఖైదీలాగా సరి అయిన బట్టలు లేక క్షౌరము లేక ఉన్న ఆ యోసేపుకి మంచిగా చక్కగా కటింగ్ చేసి చక్కటి బట్టలు వేసుకొని ఆ వ్యక్తిని రాజు ముందుకు తీసుకొని వచ్చారంట. అప్పుడు రాజు చెప్తున్నాడు, ఇదిగో నాకు ఈ కళ వచ్చిందని చెప్పి కళను యోసేపుకు వివరిస్తున్నాడు. పిల్లరా, ఐగుప్తు రాజు
ఏం చెప్తున్నాడంటే, నాకు ఒక కల వచ్చింది, ఏటి ఒడ్డున నేను నిలబడుతుంటున్నప్పుడు 7 బలమైన ఆవులు ఏటిలోంచి లేచి వచ్చి అవి ఆహారం తింటున్నాయి. వాటి వెనుక బక్కచిక్కిన ఆవులు వచ్చి ఈ బలంగా ఉన్న ఆవులని అవి తినివేశాయి అని చెప్పి రాజు చెప్తున్నాడు. రెండవ కల వచ్చింది. అదేమిటి అంటే, ఒక కాడకు 7 వెన్నులు పుట్టాయి, బలమైన వెన్నులుగా ఉన్నాయి. తూర్పు గాలి వీసింది, బలహీనమైన వెన్నులు దాని కింద పుట్టాయి. ఇవి బలహీనమైనవి బలమైన వెన్నులను తినివేశాయి. దీని అర్థం ఏంటో నాకు తెలియట్లేదు అంటున్నప్పుడు యోసేపు ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుని ఆత్మ దీన్ని తెలియజేస్తుంది అని చెప్పి ఆ భావం ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, రాజా 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంటలు పండుతాయి. దాని తర్వాత 7 సంవత్సరాలు అతి భయంకరమైన కరువు రాబోతుంది. అయితే ఆ కరువు ఈ సమృద్ధిని మర్చిపోయే అంతగా భారమైన కరువు రాబోతుంది. కనుక ఆహారము అన్నిటిని కూడా పండినప్పుడు సమకూర్చాలి, గోడాన్స్ కట్టాలి, అంటే ఆహారం అంతా కూడా సేకరించాలి అని చెప్పి ఒక సలహా ఇస్తుంటున్నప్పుడు అప్పుడు రాజు ఏమంటున్నాడు తెలుసా? దేవుని ఆత్మ కలిగిన నీ వంటి వాడు ఇంకొకడు దొరుకుతాడా? ఇదిగో నీవే వాటన్నిటి మీద అధికారిగా ఉండాలి అని చెప్పి పిల్లరా, మన వాక్యంలో ఏం చూస్తున్నామంటే, దేవుడిచ్చిన ఒక దర్శనము పిల్లరా శుద్ధీకరించబడిన తర్వాత అది ఒక స్వార్థపూరితమైన దర్శనం కాదు. ఒక మనిషికి దేవుడు దర్శనమిస్తే ఆ దర్శనము ఆ వ్యక్తితోనే ఆగిపోదు, ఆ దర్శనము ఆ ఇంటితోనే ఆగిపోదు ప్రియులరా. అది అందరికీ కూడా ఉపయోగకరముగా దేవుడు అటువంటి ఒక దర్శనాన్ని దేవుడిస్తాడు. అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరమైన ఒక దర్శనాన్ని దేవుడిస్తాడు. మన వాక్యంలో ఏం చూస్తున్నామంటే, దేవుడు సమయము ఆసన్నమైంది. పిల్లరా, కొన్నిసార్లు మన బిడ్డల జీవితంలో వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండొచ్చు, వివాహాల కోసం ఎదురు చూస్తుండొచ్చు, చదువుతుండొచ్చు, లేక ఏదో ఒక బిజినెస్ చేయాలని, దేవుని ఆత్మ పొందుకొని పరిచర్య చేయాలని, లేక ఏదైనా సాధించాలనే ఒక దర్శనం వాళ్ళకు ఉన్నప్పుడు తల్లులుగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? లోకంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన బిడ్డల్ని మనం నమ్మాలి. ఆ దర్శనంతో మనం నిలబడాలి. అప్పుడు మన బిడ్డలు దాన్ని సాధించగలుగుతారు. దానికోసం మనం ప్రార్థన చేయాలి ప్రియులరా. యోసేపుకి దర్శనం వచ్చింది. చెరసాల్లోకి వెళ్ళినప్పుడు అందరూ అనుకుంటారు, ఏమైంది, దర్శనం ఏమైంది, ఇలా అయిపోయింది అని అనుకుంటారు. కానీ వాక్యం ఏం పలుకుతుంది అంటే, యోసేపు మాత్రము ప్రియులరా ఆ నమ్మకము వదిలిపెట్టలేదు. తగు సమయంలో దేవుడు యోసేపును లేవనెత్తాడు. వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాము, నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును, కాల పరిసమాప్తమున అది నిక్కముగా జరుగును, ఆ సంగతి నెరవేరి తీరును, అది ఆలస్యముగా నెరవేరినట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచి ఉండుము, అది తప్పక జరుగును, ఇక ఆలస్యము జరగదు అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ తల్లి, ఈరోజు నీ బిడ్డల దర్శనం కోసము నువ్వు వేచి ఉన్నావేమో, ఎప్పుడు అని చూస్తున్నావేమో. ఉద్యోగం కోసం వేచి ఉన్నావా? వివాహం కోసం వేచి ఉన్నావా? లేక ఒక చక్కటి గృహం వాళ్ళకి కావాలని వేచి ఉన్నావా? వాళ్ళకు బిడ్డలు కలగాని ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల పట్ల నీ దర్శనం ఏమై ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు వెల్లడి చేసిన సంగతి, నేను నీకు ఇచ్చిన దర్శనం, నేను నీకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు నా పైన ఉంచిన నమ్మకం, నీవు నా పైన నమ్మకం ఉంచి చేసిన ప్రార్థనలు, నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు వేచి ఉన్న ఆ సమయము ఏది కూడా వ్యర్థము కాదు. వాక్యం ఏమంటుందంటే, నిర్ణీత కాలమున, తగు సమయమున. ఎందుకంటే పిల్లరా, మనం ఏం చూస్తున్నామంటే, ఆ చెరసాలలోకి వెళ్ళిన తర్వాత, చెరసాలలోకి వెళ్ళి 2 సంవత్సరాలు అక్కడ యోసేపు ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత యోసేపుని జ్ఞాపకం చేసుకున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, 13 సంవత్సరాల తర్వాత యోసేపు ఐగుప్తుకి పిల్లరా ఒక గవర్నరుగా మారాడు అని మనం చూస్తున్నాం. రాజు అధికారపు ఉంగరాన్నిచ్చి రాజవస్త్రాలు ధరింపజేసి
ఫరో వెళ్తున్న రెండవ రథములో ఆయనను ఎక్కించి ఆయన ముందు అందరూ పరిగెడుతున్నారంట. ఇదిగో యోసేపును అందరూ గౌరవించాలి అని చెప్పి అంతటి ఒక గౌరవం. ఆ రాజు ఏం చెప్తున్నాడంటే, పిల్లరా, ఫరో అంటున్నాడు, నా ఇల్లు తప్ప, సింహాసనం తప్ప అన్నిటిపైన నీకు అధికారం ఉంది. నీకు చెప్పకుండా, నీ కనుసైగ లేకుండా, నీ అనుమతి లేకుండా ఈ ఐగుప్తు దేశంలో ఏ ఒక్క పని జరగకూడదు అని చెప్పి పిల్లరా అంతటి అధికారాన్ని యోసేపుకి ఫరో ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అది నిర్ణయించింది ఎవరు, ఆ దర్శనం ఇచ్చింది ఎవరు అని అంటే దేవాది దేవుడు యోసేపుకు దర్శనమిచ్చాడు. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే అది కేవలము యోసేపుకు సంబంధించిందంటే ఒక సెల్ఫిష్గా, స్వార్థంగా, తన ఒక్కడికి లాభపడే ఒక దర్శనం కాదు. వాక్యం ఏమంటుందంటే ఐగుప్తులో 7 సంవత్సరాలు పండిన ఆ పంట, ధాన్యం అంతా కూడా యోసేపు అన్నిటినీ సమకూర్చి పెట్టినప్పుడు ఆ 7 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత దేశమంతటా అన్ని స్థలాలలో కరువు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరొచ్చి యోసేపు దగ్గర ధాన్యాన్ని కొనుక్కుంటున్నారంట. వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు అంటే తన తండ్రి, తన అన్నదమ్ములు కూడా యోసేపు దగ్గరికి రావాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. పిల్లరా, దేవుడు వారికి ఆహారం సమకూర్చటానికి ముందుగానే యోసేపును ఐగుప్తులోకి నడిపించాడు. వాక్యం ఏమంటుందంటే యాకోబు తన బిడ్డల్ని పిలిచి అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఇదిగో ఐగుప్తులో ధాన్యం ఉందని వింటున్నాం కదా, మరి ఎందుకు మనం ఇట్లా చనిపోవడము, మీరెళ్ళి ఐగుప్తు నుండి ఆ ధాన్యము కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు యోసేపు సహోదరులు తన తండ్రి చేత పంపబడినప్పుడు వాళ్ళు వచ్చి యోసేపుకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. ఈ కళ ఎప్పుడు చూశాడండి? ఈ దర్శనం ఎప్పుడు చూశాడండి? 17 సంవత్సరాల వయస్సులో యోసేపు ఈ దర్శనము చూశాడు. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే దేవుడి దర్శనము నిర్ణీత కాలములో, తగు సమయంలో నిశ్చయముగా అది జరుగుతుంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే కాలం సమాప్తమైనప్పుడు నిక్కముగా అది జరుగును. ఆలస్యం అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది, మనం వెయిట్ చేస్తుంటున్నప్పుడు విసుగొస్తుంది. దేవుడు ఇంకా నన్ను చూడట్లేదా, దేవుడు నన్ను ఎప్పుడు లేపుతాడు, దేవుడు ఎందుకు నన్ను మర్చిపోయాడా, నా కన్నీరు చూడట్లేదా అని తల్లిగా నువ్వు ఏడుస్తున్నావేమో, ప్రియబిడ్డ నీ బిడ్డలు ఏడుస్తున్నారేమో. కానీ ఎప్పుడైతే మనము ఎదురు చూస్తుంటామో వాక్యం అంటుంది చక్కటి, అది ఆలస్యముగా నెరవేరినట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచి ఉండుము అని ప్రభు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు అది తప్పక జరుగును, ఇక ఆలస్యము జరగదు. ఇప్పటి వరకు జరిగిన ఆలస్యం ఇక పైన నీ బిడ్డల జీవితంలో జరగదు. ప్రియ తల్లి, నువ్వు చేస్తున్న ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు, దాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. కొన్నిసార్లు విసుగెత్తిపోతారనమాట. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను కదా, ఇంతగా నేను దేవుణ్ణి నమ్మాను కదా, ఎప్పుడు నా బిడ్డల జీవితంలో కార్యం జరుగుతుంది అని తల్లులు ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడమ్మా నువ్వు ఇంత ప్రార్థన చేస్తుంటే ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడని బిడ్డలు కూడా తల్లులను ప్రశ్నించే ఒక టైం ఉంటుంది. కానీ ప్రియ తల్లి, నీ బిడ్డల్ని నువ్వేం బలపరచాలి అని అంటే ఎప్పుడైతే మనము వేచి ఉంటున్న ఆ సమయంలో ఒక్కటే మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆ దర్శనము నీది కాదు, నాది కాదు, ఆ దర్శనము ప్రభుదే. ఆయన అంటున్నాడు యువకులు దర్శనములుగా అంతురు, అది మన కళ కాదు, దేవుడి కళ. ఆయన బిడ్డలని ఆశీర్వదించటము ఆయనకి ఇష్టమై ఉన్నది అని వాక్యం పలుకుతా ఉంది. కనుక పిల్లరా, ఒక వ్యక్తికి వచ్చిన దర్శనము ఆ వ్యక్తి దగ్గరనే ఆగిపోదు, కానీ అది తరతరాల వరకు ఉంటుంది. ఎందుకు ఐగుప్తులోకి యోసేపుని ముందే దేవుడు తీసుకొచ్చాడంటే కారణం ఏమిటంటే పిల్లరా, అబ్రహాము సంతతి నశించిపోకుండా, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు పిల్లలు, వీళ్ళందరూ అంటే యాకోబు కుమారుడే కదా యోసేపు. పిల్లరా, ఈ సంతతి నశించిపోకుండా అబ్రహాముతో దేవుడు ఒడంబడిక చేసుకున్నాడు కనుక ఆ సంతానము నశించిపోకుండా యోసేపును దేవుడు వాడుకున్నాడు.
యోసేపును వాడుకున్న దేవుడు మన బిడ్డల్ని కూడా వాడుకుంటాడు. యోసేపుకు దర్శనం ఇచ్చిన దేవుడు మన బిడ్డలకు కూడా దర్శనమిస్తాడు. పిల్లరా, ఆయన భవిష్యత్తు ఎరిగినవాడు, భూత భవిష్యత్తు వర్ధమాన కాలాలు ఎరిగిన దేవుడు. ఆయనే మొదటివాడు, కడపటివాడు, ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆయనే సమస్త జ్ఞానము కలిగిన దేవుడు. పిల్లరా, అన్నీ ఎరిగిన ఆ దేవుడు మన బిడ్డల భవిష్యత్తు ఎరిగినవాడు. అందుకే ఇర్మియా 29:11 వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, ఇదిగో నేను మీ కొరకు ఉద్దేశించిన ప్రణాళికలు మేలు కొరకే కానీ అవి కీడు కొరకు కావు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియబిడ్డ, దేవుడు నీ బిడ్డల జీవితంలో ఒక దర్శనం కలిగి ఉన్నాడు, ఒక కల కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ప్రార్థిస్తున్నావా ప్రియ తల్లి? తప్పక దేవుడు ఆ దర్శనాన్ని ఆయన నెరవేరుస్తాడు. గోతి నుండి ఒక బానిసలాగా అమ్మబడ్డ యోసేపు, బానిస నుండి చెరసాలకు వచ్చిన యోసేపు, చెరసాల నుండి సింహాసనం పైకి దేవుడు తీసుకొని వచ్చాడు. పిల్లరా, పిట్ టు ప్రిజన్, ప్రిజన్ టు ప్యాలెస్. దేవుడు ఎంత అద్భుతంగా యోసేపును లేవనెత్తాడంటే మనుషులు ఆశ్చర్యపోయారు ఆయన జ్ఞానం చూసి. దేవుని ఆత్మ కలిగిన వాడు ఈయనే కదా అని చెప్పి అందరూ చెప్పారు. ఈరోజు ప్రియబిడ్డ, ఒక తల్లిగా నువ్వేం ప్రార్థన చేయాలంటే, ప్రభా నీ దర్శనం నా బిడ్డకి ప్రభా వారి ఆత్మీయ కన్నులు తెరిచేటట్లు సహాయం చేయను ఆయన. ఆ దర్శనంలో వాళ్ళు నిలబడాలి. దర్శనము దేవుడి చేత ఇవ్వబడుతుంది. పిల్లరా, దర్శనం ఒక వ్యక్తి కలిగి ఉంటే తప్పకుండా శత్రువులు ఉంటారు, తప్పకుండా సాతాను ఆ దర్శనానికి విరోధులని అనేక మందిని లేపుతాడు. కానీ తల్లిగా మనం ఏం చేయాలంటే ఆ దర్శనాన్ని కాపాడమని మనం ప్రార్థన చేయాలి. దర్శనము పరీక్షించబడుతుంది. ఆ పరీక్షలో క్యారెక్టర్ని దేవుడు బిల్డ్ చేస్తాడు. అంటే ఒక స్వభావాన్ని రూపిస్తాడు ఆయన. మన ఈ తల్లి ప్రార్థన ఒక క్యాప్షన్ ఏంటి అంటే, తల్లి గర్భంలో రూపమిస్తుంది, ప్రార్థనలో రూపమిస్తుంది. ప్రియబిడ్డ, ఒకవేళ నీ బిడ్డ జీవితంలో దర్శనం ఉంటే ఆ దర్శనంలో నీ బిడ్డలు ఎక్కడ పడిపోకూడదు అని తల్లిగా మనం ప్రార్థన చేయాలి. అందుకే మనం ఏం చూస్తున్నామంటే ఆ దర్శనంలో శోధించబడుతున్నప్పుడు యోసేపు నిలబడ్డాడు. పిల్లరా, శుద్ధీకరించబడినప్పుడు బాధ్యత అనుగ్రహించబడుతుంది. తగు సమయంలో పిల్లరా దేవుడు తన దర్శనాన్ని నెరవేరుస్తాడు. అనేక మందికి దీవెనగా దేవుడు మన బిడ్డల్ని మారుస్తాడు. కనుక ఈరోజు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనం ఏం ప్రార్థన చేయాలంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే, మీ యువకులు దర్శనములు గాంతురు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నా బిడ్డలు తిరిగి ఒక గమ్యం లేక, ఒక గురి లేక, ఇంటి పేరు చెడగొట్టే వాళ్ళలాగా కాదయ్యా ఉండాల్సింది. వాళ్ళకు ఒక దర్శనం ఈ ప్రభువా, నీ బిడ్డగా ప్రభువా నీకు సాక్షిగా నా బిడ్డలు ఉండాలి ప్రభువా. అయ్యా ఉన్నతమైన స్థానాల్లోకి బిడ్డలు లేవనెత్తాలి. ప్రియ బిడ్డ, ఈరోజు బిడ్డలు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, వివాహమైనా, వ్యాపారం చేస్తున్నా, ఎక్కడ బిడ్డలు ఉన్నా సరే, వాళ్ళు ఏ పని చేసినా సరే ఆ పనుల్లో మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలోకి లేవనెత్తబడాలి అని మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ ప్రార్థనలో మనం అందరం ఏకీభవిద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, ఇక ఆలస్యం జరగదు, ఆయన తన హస్తాన్ని కదిలిస్తాడు, ఆయన కార్యాలు మన జీవితంలో చేస్తాడని విశ్వాసంతో ప్రార్థిస్తాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. తల్లి ప్రార్థన అని ప్రభువా ఈ కార్యక్రమంలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి తల్లిని మీకు అర్పిస్తున్నాం నాయన. మా బిడ్డలను మీకు అర్పిస్తున్నాం తండ్రి. గురిలేక తిరుగుతున్న ప్రతి బిడ్డని మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడ వారి సమయాన్ని దుష్టుడు దొంగిలిస్తున్నాడో ప్రభువా, అయ్యా గురి లేక ఎక్కడెక్కడ చెడు వ్యసనాలలో, చెడు స్నేహాలలో, చెడు సంబంధాలలో బిడ్డలు ఇరుక్కున్నారా నాయన, ఎక్కడ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారో ప్రభువా, వారి ఆత్మీయ కనులు తెరవమని అడుగుతున్నామయ్యా. దర్శనం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా, గురిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో ఆ దర్శనంలో నిలబడడానికి నువ్వు కావలసిన కృపను అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అనేకులకు ఆశీర్వాదకరంగా మా బిడ్డలు లేవనెత్తబడుదురు గాక. యోసేపును లేవనెత్తిన దేవుడు నిశ్చయముగా మా బిడ్డలను లేవనెత్తును గాక అని విశ్వసిస్తూ ప్రార్థిస్తాం. చేతులెత్తి మీ బిడ్డల్ని సమర్పించండి అయ్యా. హబక్కూకు 2:3 ప్రకారం ఆ వాగ్దానం ఎత్తిపట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. నిశ్చయముగా అయ్యా నీవిచ్చిన దర్శనము, అయ్యా నీవిచ్చిన వాగ్దానము నెరవేర్చబడును గాక. ఇక ఆలస్యం జరగకుండా నీ కార్యాలు త్వరపెట్టమని మా బిడ్డల్ని మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తూ నీ ఆత్మ ద్వారా మా బిడ్డల్ని నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుడు మన బిడ్డలకు ఆయన తన దర్శనమిచ్చి నడిపించునుగాక. ఈ తల్లి ప్రార్థన అనే ఈ సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పిల్లరా,
మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇతరులకి మీరు పంపించండి. ఈ ప్రోగ్రాం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థన చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ తరాలని దేవుడు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.